సార్ వెంకటేష్ శర్మ గారు, ఇప్పుడు ఇటలీకి వెళ్ళారు అని అంటున్నారు, మనకేమో అమెరికా అని చెప్పారు. అమెరికాకు వెళుతున్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆయన పైన ఏమో ఒక స్కిల్ కేసు ఉంది, ఫైబర్ నెట్ కేసు ఏమో సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఆల్రెడీ ఇది కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉంది. ఇది కాకుండా ఇసుక లిక్కర్ మాఫియా కేసులు కూడా కొన్ని ఆల్రెడీ ఆయన పైన ఉన్నాయి. అంగళ్ళు కేసు ఒకటి ఉంది, ఇది అలా పోలీసుల పైన దాడి చేసి. ఇంత సీక్రెట్గా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుందా ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి? మనం ఏపీ హైకోర్టు వారికి బెయిల్ ఇచ్చిన సందర్భంలో ఆరోగ్య నిమిత్తం ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి మీరు వైద్యం చేసుకోవచ్చు అనే చిన్న లూప్ ఒకటి వదిలేశారు సార్. ఎక్కడ వైద్యం చేయించుకోవాలి చెందాలి అనేది ఎక్కడ వాళ్ళు తీర్పులో పేర్కొనలేదు. ఎక్కడన్నా చేయించుకోవచ్చు అనే దాన్ని అర్థం పెట్టుకొని వీళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళారు, అక్కడ డాక్టర్ల అపాయింట్మెంట్ దొరికింది చేసింది అని చెప్పేసి దొంగ వార్తలు దొంగ కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు. కానీ ఓకే, చికిత్స కోసం వెళ్ళేటటువంటి పర్మిషన్ కోర్టు ఇచ్చింది. కానీ ఇక్కడ మా ఈనాడు దినపత్రికలో మా జర్నలిస్టులకు అందరికీ ఆదర్శప్రాయుడు మార్గదర్శి అయినటువంటి మా రామోజీరావు గారు ఏం రాశారంటే, ఆయన విశ్రాంతి కోసం వెళ్ళారని చిన్న వార్త. మీ కంటికి కనపడదు సార్, కొంచెం గ్లాస్ అది సైట్ ఉన్న వాళ్ళకైతే అసలు కనపడదు. ఇట్లా వేసుకొని నేను కూడా వెతుకుతున్నా, వెతికి చూస్తే నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన అని కనిపించింది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్తున్నటువంటి టూరు తాటికాయంత అక్షరాలతో ఫ్రంట్ పేజ్లో రాశారు. వీళ్ళు ఇది ఏంటో ఇది కనపడట్లేదు. మరి విశ్రాంతి అని రాశారు ఈనాడు దినపత్రికలో. అతను వైద్య పరీక్షలకి వెళ్ళట్లేదు అని చెప్పేసి అందరికీ తెలిసిందేనండి. అతను సొంత పనులు చక్కబెట్టుకోవటానికి నాగార్జున యాదవ్ గారు అన్నట్టుగా మాఫియా రూపంలో డబ్బులు కానీ గోల్డ్ కానీ స్మగ్లింగ్ చేయాలి చెందాలి అంటే ఇటలీకి సంబంధించిన నోస్ట్రా కోస్ట్రా వాళ్ళది అయితే కనుక వాళ్ళు అక్కడి నుంచి స్మగ్లింగ్ చేయడానికి కానీ లేకపోతే డబ్బులు ఇక్కడ ఏపీలోకి అందజేయడానికి కానీ ఏపీలో డబ్బు విదేశాల్లో అందజేయడానికి కానీ ఆ సంస్థ ప్రముఖంగా ఉంటుందండి. ఆ సంస్థల్ని కలవడానికి వెళ్తున్నాడు చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ వార్తల రూపంలో బయటికి రాలేదు. కానీ దేశం విడిచి వెళ్తున్నాడని ఏదో ఒక బయటకు వస్తుంది కాబట్టి వార్త ప్రజల దృష్టిలో వైద్యం కోసం వెళ్తున్నారనే సానుభూతి పొందే ఉద్దేశంతో ఆ చిన్న వార్తను ఏబిఎన్ ప్రచారంలో పెట్టారు. అసలు ఇదంతా కూడా తన పనులు చక్కబెట్టుకోవడానికి ఇంటర్పోల్ నుంచి తనకు వచ్చిన నోటీసులు దాచిపెట్టుకోవడానికి చేయటానికి రహస్యంగా సమాధానం ఇవ్వడానికి గతంలో అట్లానే లొకేషన్ కూడా అమెరికాలో అరెస్ట్ చేశారు చెందారు అనే వార్తలు అవన్నీ వచ్చినాయి. ఏదైనా వీళ్ళు సింగపూర్ లో ఉన్న ఈ బినామీ ఆస్తుల గురించి కానీ వీటన్నిటిలో కూడా ఇతని ఆస్తుల మీద కానీ వాళ్ళ అబ్బాయి ఆస్తుల మీద కానివ్వండి, అతనికి అకౌంట్ లోకి వాళ్ళ టీడీపీ పార్టీలోకి వస్తున్న ఫండ్స్ విషయంలో కానివ్వండి, వీటన్నిటిని సరి చేసుకోవడానికి విశ్రాంతి పేరుతోటి ఆరోగ్యం పేరుతోటి ఇతను విదేశాల్లో కూర్చొని ఈ పనులన్నీ చెక్కబెట్టుకొని బినామీ ఆస్తులు అతనికి ఉన్న వాటన్నిటిని అమ్ముకొని ఆ డబ్బు సీక్రెట్ గా మళ్ళీ అతనికి కావాల్సిన చోటుకి స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి చేయటానికే ఇతను ఈ పర్యటనలు ఈ డ్రామా అంతే తప్ప లేదు. వారన్నట్టుగా ఊపిరి పీల్చినా ఊపిరి వచ్చినా అతను వార్త వచ్చేది. మామూలుగా అతను అడుగు పెట్టంగానే 300 కార్లతో ర్యాలీలు అట్లా వచ్చేవి గతంలో వార్తలు. కానీ ఇప్పుడు అసలు ఆయన ఎక్కడ అడుగు పెడుతున్నాడో బయటికి రానివ్వలేదు, ఎక్కడ ఏం బయటికి రానివ్వలేదు. ఎందుకంటే ఈ పర్యటనలో చాలా కుట్ర కోణం దాగి ఉంది. ఇల్లీగల్ పనులు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఫారెన్ టూర్లు వెళ్ళారనేది క్లియర్ కట్ గా నాగార్జున యాదవ్ గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అందుకనే ఈ రహస్య పర్యటన వివరాలు ఎక్కడ బయటికి రానివ్వలేదు, చేయనివ్వలేదు. ఇతను మీరు పిఏ శ్రీనివాసం కూడా కలుస్తాడండి, పిఏ శ్రీనివాసం కలుస్తాడు. అట్లాగే ఆ స్కాముల్లో అతను దాచిపెట్టిన డబ్బులు అవన్నీ కూడా ఎక్కడ అందజేయాలి ఏంటి అనేవన్నీ కూడా ఈ పర్యటనలు అన్ని చక్కదిద్దుకొని వస్తాడు. మళ్ళీ ఇతను ప్రభుత్వం రాదన్న విషయం తెలుసు, మళ్ళీ జైలుకి వెళ్తాడన్న విషయం అతనికి తెలుసు. ఏవైతే ఈ ఆస్తులు అతను దాచిపెట్టుకున్నాడో చేశాడో వాటన్నిటిని చక్కదిద్దుకోకపోతే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతే అన్ని కేసుల్లో మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అతను ఈ పర్యటన ద్వారా అన్ని విషయాలు చక్కబెట్టుకోవడానికి మాఫియా వాళ్ళని కలుస్తున్నాడండి. రైట్. ఇదే సమయంలో ఇంకొక పాయింట్ ఉంది సార్ ఇక్కడ. అసలు పిఎస్ ఇతను వెళుతున్నారు, ఓకే, పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, వెళ్ళనివ్వండి, ఏది ఆరోగ్యం కోసం చికిత్స కోసం వెళ్ళనివ్వండి, కోర్టు పర్మిషన్ ఉందని అంటున్నారు మీరు, ఓకే. కానీ ఇతను పిఎస్ శ్రీనివాసుని కలిస్తే కేసును ప్రభావితం చేసినట్టు కదా? స్కిల్ కేసులో ఉన్నారు, ఐటీ కేసులో ఉన్నాడు ఇదే శ్రీనివాసు. 2000 కోట్ల రూపాయలు ఐటీ స్కామ్. ఇది రూపాయి 2 రూపాయలు కాదు, 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఐటీ స్కామ్. అలాగే స్కిల్ కేసు. ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి పిఎస్ శ్రీనివాస్ ద్వారా ఎలా వచ్చి చేరాయి మళ్ళీ చంద్రబాబుకి అనేది ఆ రోజు ఐటీ డిపార్ట్మెంటు ఇంత పెద్ద బుక్ వచ్చేసింది నోటీస్లో. ఇంతలా బుక్ ఇచ్చింది సార్. మామూలుగా అయితే ఒక 2 పేజీలు నోటీస్ ఇస్తారు, 3 పేజీలు నోటీస్ ఇస్తారు, మీకు బాగా అనుభవం ఉంటుంది.
చూసుంటారు మీరు వాళ్ళు ఇచ్చేటటువంటి నోటీసులు ఎలా ఉంటుంది. కానీ ఇంతలో బుక్ వచ్చేసి ఎవరెవరు ఎట్లా దోచారు అనేది క్లియర్గా రాశారు అందులో. మరి కేసును ప్రభావితం చేసినట్టు అవుతుందా కాదా? ఖచ్చితంగా కేసును ప్రభావితం చేసినట్టు అవుతుందండి. అందుకనే అతను పిఎస్ శ్రీనివాస్ ఎక్కడున్నాడో ఇప్పటిదాకా వివరాలు బయటికి రానివ్వలేదు, ఇతను ఎక్కడికి వెళ్తున్నాడో బయటికి రానివ్వలేదు. అతను వెళ్ళిన చోట్ల ఈ మాఫియాకి సంబంధించిన వాళ్ళు కానీ, సింగపూర్ కి సంబంధించిన వాళ్ళు కానీ, పిఎస్ శ్రీనివాస్ కానివ్వండి, వీళ్ళందరినీ కలిసి అన్ని పనులు చక్క పెట్టుకోవడానికే వెళ్ళాడు. 100% అతను ఆ పనితో వెళ్ళాడు కాబట్టి బయటికి రావట్లేదు. లేకపోతే తానా అని నాటా అని వీళ్ళందరూ అతను రాగానే అడావుడి చేసి కార్లు పెట్టేసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇతను ఎట్లాగో ఓడిపోతున్నాడు, చేస్తున్నాడు, వాళ్ళందరి ముందు తలకాయ ఎత్తుకోలేక చేయలేక ఈ పనులన్నీ చక్కబెట్టుకోవడానికి ఇదే ఆఖరి పర్యటన అవుతుంది. ఆ తర్వాత ఎట్లాగో ఇన్వెస్టిగేషన్, జైలు, మళ్ళీ ఇతను జైల్లో ఉండడం ఖాయం. మళ్ళీ తర్వాత విదేశీ పర్యటనలు ఉండే అవకాశం కూడా లేదు చంద్రబాబు నాయుడుకి. అందుకే తన ఆస్తులు కానీ, స్విట్జర్లాండ్ లో ఉన్న స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఆస్తులు వీటన్నిటినీ కూడా వాళ్ళందరూ చక్కబెట్టుకోవడానికి ఈ ఆఖరి విదేశీ పర్యటన చేయడానికి చంద్రబాబు నాయుడు నడుము కట్టాడండి. ఇప్పుడు నాకు ఇంకొక అనుమానం కూడా వస్తుంది సార్. ఇప్పుడు మామూలుగా విదేశీ పర్యటనకు వెళ్ళాలి అంటే బెయిల్ పైన ఉన్న వ్యక్తి అంటే ఛార్జ్ షీట్లు మాత్రమే ఇప్పటి వరకు ఫైల్ అయ్యాయి. సో ఆయనేమో అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ట్రయల్ దశలో ఉంటే తీసుకోవచ్చు అని అంటున్నారు. వాస్తవేనది? అవునండి. మామూలుగా అతనికి పాస్పోర్ట్ సీజ్ చేస్తారు. జనరల్ గా పాస్పోర్ట్ సీజ్ చేయలేదు, మళ్ళీ ఎక్కడా కూడా బెయిల్ ఆర్డర్ లో విదేశాలకు వెళ్ళటానికి లేదు అని చెప్పి పేర్కొనలేదు. ఆరోగ్య రీత్యా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఒకే ఒక లూప్ హోల్ అడ్డం పెట్టుకుని ఆరోగ్యం కోసం నేను ఇప్పుడు వెళ్తున్నాను అనే ప్రచారాన్ని వాళ్ళ ఛానల్స్ ద్వారా బయటకు పెట్టాడు. అందుకనే అమెరికాలో డాక్టర్ అపాయింట్మెంట్ కూడా దొరికిందని కొన్ని ఛానల్స్ లో వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ మహారాష్ట్రలో పోలీసు అధికారులను కొట్టిన కేసులో ట్రయల్ దశలో ఉంది సార్. మన క్వాష్ పిటిషన్ వేశారు ఇదే సిద్ధార్థ లోద్రను పెట్టుకొని, ఇదే కేసుకు సంబంధించినటువంటి మొన్న ఇచ్చినటువంటి తీర్పు. ఈ కేసుని ఎట్టి పరిస్థితిలో కొట్టేయలేము, ఇందులో చంద్రబాబు పోలీసుల పైన చేసుకున్నారు, వాళ్ళపైన దౌర్జన్యం చేశారు, వారిపైన దాడి చేసి కొట్టారు, ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయంటూ ఈ కేసును కొట్టేయలేమంటూ ఔరంగాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి కాపీ సరే. ఇప్పుడు ఇది ట్రయల్ దశలో ఉంది, నడుస్తోంది. ఈయన ఈ టైంలో కొట్టేయమని అడిగారు, ఎట్టి పరిస్థితిలో కొట్టేయడానికి కుదరదని చెప్పారు. మన సిద్ధార్థ లోద్రా గారే ఇక్కడ బాధిస్తున్నారు. ఇక్కడ మనకి స్కిల్ కేసులో ఎట్లా 17A అని పట్టుకొని గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా అని అంటున్నారో, అక్కడ కూడా జైలర్ కేసు పెట్టారు కాబట్టి చెల్లదు, జైలు సూపరింటెండెంట్ పెట్టాలి అప్పుడే చెల్లుతుంది. చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పలేదు ఈ కేసులో కూడా, చెప్పలేదు సార్. జైలర్ ఎలా పెడతారు అని అడుగుతున్నారు సిద్ధార్థ లోద్రా గారు. ఒకవేళ ఉండొచ్చేమో, కానీ అందులో జైలుకు సంబంధించినటువంటి ఇటువంటి కేసులకు సంబంధించి ఆ మాన్యువల్లో ఎక్కడా మీరు అడిగింది లేదు అని కోర్టు చెప్పింది అనుకోండి, క్లియర్గా చెప్పింది. అక్కడ 17A ఏ విధంగా తీసుకొచ్చారో స్కిల్ కేసులో ఇక్కడ కూడా జైలర్ పెట్టడానికి లేదు, జైలు సూపరింటెండెంట్ మాత్రమే పెట్టాలి అని సిద్ధార్థ లోద్రా గారు వాదన తీసుకొచ్చారు. ఈ కేసులో ట్రయల్ దశలో ఉంది సార్, ఇది ట్రయల్ దశలో ఉంది, క్వాష్ చేయలేమని మహారాష్ట్ర ఔరంగాబాద్ కోర్టు క్లియర్గా చెప్పింది. మరి ఇక్కడైనా సరే పర్మిషన్ అవసరం ఉంటుంది కదా, జనరల్గా మాట్లాడుకుందాం. ఆయన తప్పు చేసి వెళ్ళిపోయారు, పారిపోయారని నేను చెప్పట్లేదు. ఇట్లాంటి ట్రయల్ దశలో ఉన్నప్పుడు ఆయనకి ఎలా పర్మిషన్లు వస్తాయని మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఒక సీనియర్ అడ్వకేట్గా ఏం చెప్తారు? క్రిమినల్ లా కెన్ బి పుట్ ఇన్ టు మోషన్ బై ఎనీ ఇండివిజువల్ అండి. అందుకని జైలు పెట్టాడా, జైలు సూపరింటెండెంట్ పెట్టారన్నా వాళ్ళ వాదన అనవసరం. మొదటి నుంచి కూడా సిద్ధార్థ లోద్రా గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇట్లాంటివన్నీ కూడా అర్థం పర్థం లేని వాదనలతో ముందుకు వెళ్తున్నారు. రెండో విషయం వచ్చేటప్పటికి ఈయన చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చట్టానికి కానీ కోర్టులకు కానీ అతను ఎక్కడ గౌరవం ఇచ్చిన సందర్భం లేదు. అతను వాటన్నిటికీ నేను అతీతుడిని, చక్రవర్తిని అనే విధంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. కోర్టు సమన్లకు కానీ కోర్టులకు కానీ హాజరయ్యే అలవాటు కానీ సద్బుద్ధి కానీ వారిలో లేదు. అందుకనే ట్రయల్ అన్నా ఏదన్నా అతను లెక్క చేయడు. అతను ఏ కోర్టుకు వెళ్ళకపోయినా, ట్రయల్కి వెళ్ళకపోయినా వాళ్ళ ఛానల్స్ చెప్పవు. కానీ చట్టరీత్యా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని కోర్టులో కేసులు జరుగుతుంటే వెళ్ళకపోతే మాత్రం ఒక వాయిదా కూడా వెళ్ళలేదని మిగతా వాళ్ళని ఆపాదిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఎన్ని సమన్లు వచ్చినా, ఐటీ వాళ్ళు ఇచ్చినా, కోర్టు నుంచి వచ్చినా అతను అటెండ్ అవ్వకపోతే మాత్రం దాని గురించి ఎక్కడ వార్త రాదు. అతను కోర్టుకు వెళ్తే విచిత్రం కానివ్వండి, ట్రయల్ కి వెళ్తే విచిత్రం కానివ్వండి, ట్రయల్ కొట్టి విదేశాలకు వెళ్తే అది విచిత్రమే కాదు. అతని అలవాటు అది, అతను ప్రవర్తించే తీరే అది. కాబట్టి అతను విదేశాలకు వెళ్ళిపోతాడు ట్రయల్ కొట్టేసి. దాన్ని అసలు మనం చిన్న విషయంగా చూడాల్సిన అవసరం. అతను వెళ్తే ఏం చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళాడా అనేది వార్త.